అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వై కళ్యాణి గారు రచించిన స్వయోక్స్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 10 గంటలు కావస్తుండగా అలసిపోయి వడిలన తోటకూర కాడెలా ప్రియా ఆఫీస్ నుండి వచ్చి ఇంట్లో అడుగుపెట్టింది. ప్రియా రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న ఆయా ప్రియా రావటం ఆలస్యం, వెళ్ళిపోతానని చెప్పటానికి ప్రియ దగ్గరకు వచ్చింది. ఆయా అడగకపోయినా ఆఫీస్లో క్లయింట్ మీటింగ్ వల్ల బాగా ఆలస్యం అయిందాయా ఇవాళ. సరేలే నువ్వు వెళ్ళిపో అన్నది. పిల్లలు నిద్రపోతున్నారమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది ఆయా. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మర్నాడు ప్రియ ఆఫీస్కి వెళ్లే టైంకి వస్తుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి చూసింది. మధు లేడు. బయటికి వెళ్ళుంటాడు అనుకుంది. గబగబా ఒక కప్పు కాఫీ కలుపుకొని తాగి స్నానం చేసింది. అన్నం కూరలు వేడి చేసింది. ఈలోగా మధు వచ్చాడు. భోజనం చేద్దాం రమ్మని పిలిచింది. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినే ముభావంగా చెప్పాడు. ఏ ఎందుకు లేదు? బయట తినేసావా? ఎందుకలా చేస్తావు? వండిందంతా వేస్ట్ అవటం లేదా? నీ డబ్బేమీ వేస్ట్ అవదలే, ఫ్రిడ్జ్లో పెట్టు. ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడతావు? జవాబివ్వలేదు మధు. అసహనంగా టీవీ ఛానల్స్ మార్చేస్తూ సోఫాలో జారగిలబడి చూస్తున్నాడు. మొక్కుబడిగా భోజనం కానిచ్చి నిద్రపోతున్న పిల్లల దగ్గరకొచ్చిన ప్రియా వెనకే వచ్చి, ఆఖరిసారి అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వవా? విసురుగా అడిగాడు. ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఇప్పటికి 100 సార్లు చెప్పుంటాను. నా సేవింగ్స్ కూడా ఖర్చు చేసేస్తే నా పిల్లలు నేను ఏమైపోవాలి? అంత చాతకాకపోతే ఇల్లమ్మాయి. అయినా పెళ్ళాం ముందు చెయ్యి చాపి డబ్బులు అడగటానికి సిగ్గుగా లేదా నీకు? నీకు లేకపోయినా నాకుంది. ఇక ఈ విషయం నాతో మాట్లాడొద్దు. నా నిర్ణయం మారదు గట్టిగా అరుస్తూ చెప్పింది. ఏంటే వాగుతున్నావు? నీకుందా సిగ్గు? లక్షలు పోసి ఇల్లు కొనమని ప్రోత్సహించినప్పుడు చెరిసగం వేసుకొని హౌసింగ్ లోన్ కడదామని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడటానికి నీకుందా సిగ్గు? చెయ్యి విసురుగా ప్రియా వైపు విసరబోతుంటే మధ్యలోనే అతని చెయ్యి పట్టి ఆపింది. షటప్! పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నా షేర్ నేను కట్టేస్తున్నాను ప్రతి నెల. అంటే నేనే కావాలని కట్టడం లేదా? ఉద్యోగం ఉన్నంత వరకు నేను కట్టాను. కంపెనీ పింక్ స్లిప్ ఇచ్చాక జీతం లేదు కాబట్టి కట్టలేకపోతున్నాను. ఆ విషయం తెలియనట్లుగా మాట్లాడతావేంటి? ఇంట్లో తిని కూర్చుంటే జీతం ఎలా వస్తుంది? వేరే జాబ్కి ట్రై చేయి. స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఎన్నిసార్లు చెప్పాను? ఛ! అదంతా నాకు అనవసరం. నీ సేవింగ్స్ అంతా అమ్మా నాన్న అక్క చెల్లి తమ్ముడు అంటూ అందరికీ పంచిపెట్టావుగా. వాళ్లనే అడుగుతావో ఏమో, నీ తిప్పలు నువ్వు పడు. ఏ ఆ మాత్రం నా వాళ్ల బాధ్యత నాకు లేదా? బాధ్యతలు నీకేనా? నాకు లేవా? మా తమ్ముడి చదువుకి నా జీతంలోంచి నేను సాయం చేస్తే మీరు మీ అమ్మా నాన్న ఎంత రాద్ధాంతం చేశారు? మా వాళ్లని ఎన్ని మాటలన్నారు? నోరు మొయ్. మాటకు మాట మాట్లాడేవంటే మర్యాద దక్కదు. అయితే పోయి నీ వాళ్ళకే పెట్టు డబ్బు. అక్కడికే పో, అక్కడే ఉండు, మళ్ళీ రాకు. చిచి వెధవ కొంప అంటూ విసురుగా బయటికెళ్ళిపోయాడు. అతని వెనక నుండి గట్టిగా, పో అని నువ్వనేదేమిటి? నేనే వెళ్తాను మా వాళ్ళ దగ్గరికి. ప్రతిరోజు ఈ గొడవలు నేను పడలేకపోతున్నాను అంటూ ఆవేశంగా అరిచింది. అదే ఆవేశంలో పిల్లల్ని లేపి వాళ్ళిద్దరినీ అవసరమైన బట్టలు తీసుకొని ఆ అర్ధరాత్రి అదే ఊరిలో ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది. అసలు విషయం ఏమిటంటే, వాళ్లు ముచ్చటపడి కొనుక్కున్న ఇల్లు లోన్ ఇన్స్టాల్మెంట్స్ 10 నెలల నుండి కట్టకపోవటం వలన బ్యాంకు నుండి నోటీసులు వస్తున్నాయి. ఇంకా 25 లక్షలు కట్టాలి. ఇల్లు చేజారిపోకముందే ప్రియా సేవింగ్స్ ఇస్తే కొంతవరకైనా బ్యాంక్ వాళ్ళకి కట్టేసి ఇల్లు దక్కించుకోవచ్చని మధు ప్రయత్నం. ఈ విషయంలోనే రోజు వాళ్ల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరూ తెలివైన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మధుకి క్యాంపస్ సెలక్షన్లో 50,000 జీతంతో ఒక ఎంఎన్సీలో ఉద్యోగం వచ్చింది. అంచెలంచెలుగా ఉద్యోగంలో ఎదిగాడు. కంపెనీ వాళ్లు ఆన్సైట్ పంపిస్తే 2 సంవత్సరాలు విదేశాల్లో ఉండి వచ్చాడు. 26 ఏళ్లకి తోటి ఉద్యోగి ప్రియతో పెళ్లి. ఇద్దరికీ సంవత్సరానికి చెరకు 12 లక్షల జీతం. చేతి నిండా డబ్బు. విలాసవంతమైన జీవితం. పని మనుషులు, ఆయాలు, స్టార్ హోటల్స్లో విందులు, టూర్సు, లగ్జరీలకు అలవాటు పడ్డారు. 2 జీతాలతో విచ్చలివిడి ఖర్చులు.
లోన్లు పెట్టి 60 లక్షల ఖరీదైన విల్లా, కారు, ఫర్నిచర్ కొన్నారు. కొంతకాలం ఏ బాదరాబందీలు లేకుండా ఉండాలని 5 సంవత్సరాల వరకు పిల్లలొద్దనుకున్నారు. ప్రియకు 30 సంవత్సరాల వయసు దాటాక పిల్లలు కావాలనుకుంటే కలగలేదు. డాక్టర్లు, ట్రీట్మెంట్లు, ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరిగితే ప్రియకు 35 సంవత్సరాల వయసులో కవల పిల్లలు పుట్టారు. ప్రియ అత్తగారికి గాని తల్లికి గాని పసిపిల్లలను దగ్గర ఉంచుకోనో, ప్రియ దగ్గరకొచ్చి పిల్లలను సాకే తీరిక, ఓపిక లేదు. ప్రియ ఆఫీస్కి పొద్దున 9 గంటలకు ఇంట్లోంచి బయలుదేరితే రాత్రింటికి వచ్చేసరికి 9 గంటలవుతుంది. పిల్లలిద్దరికీ ఆయాని నెలకు 15,000 ఇచ్చి జీతంతో ఏర్పాటు చేసుకుంది. పిల్లలు పుట్టకముందు కుదిరితే వంట చేసేది, లేకపోతే బయట భోజనం చేసేవాళ్లు ఇద్దరు. పసిపిల్లలొచ్చాక తన ఆరోగ్యంలో తేడా మూలంగానూ వంట మనిషిని ఏర్పాటు చేసుకున్నారు. 2 పూటలకు ఒకేసారి వండిపెట్టి వెళ్ళిపోతుంది. జీతం 6,000, పని మనిషి జీతం 3,000. నెలకి దాదాపు 25,000 పనివాళ్ల ఖర్చు. నెల తిరిగేసరికి 2 లక్షల జీతం వచ్చినా కట్స్ పోను, వచ్చేదాంట్లో ఇంటి కోసం, కారు కోసం తీసుకున్న లోన్ ఇన్స్టాల్మెంట్స్, ఇంటి ఖర్చులు, సొంత ఖర్చులు పోను ధారాళంగా ఖర్చు చేయటానికి వీలయ్యేది కాదు. విందులు, విలాసాలు మానాల్సి వచ్చింది. పెళ్లైన కొత్తలో ఖర్చులు తక్కువగా ఉన్నప్పుడు ఎవరికి వారు తమ జీతాల్లోంచి కొంత మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేసుకునేవాళ్లు. మధు తన చెల్లెలి పెళ్లికి, తమ్ముడి చదువు కోసం తన సేవింగ్స్ నుంచి తల్లిదండ్రులకు పంపుతూ ఉండేవాడు. అతని బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. మిగిలింది మార్జిన్ మనీగా ఇల్లు కొనేటప్పుడు ఖర్చు చేశాడు. సాఫ్ట్వేర్ రంగంలో వచ్చిన ఒడిదుడుకుల వలన మధు పనిచేస్తున్న కంపెనీ అతనికి పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపింది. ఇప్పటికి 10 నెలలయింది. మరింత ఎక్కువ జీతం కోసం అతనే ఇప్పటికీ 2-3 కంపెనీలు మారాడు. కానీ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అవకాశాలు కష్టంగా ఉన్న పరిస్థితిలో అవకాశాలు తక్కువై ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అతని అనుభవానికి, నాలెడ్జ్కి సరిపడా జీతం ఇవ్వగలిగే సంస్థలో ఉద్యోగాలు ఖాళీ లేవు. చిన్న కంపెనీలో తక్కువ జీతానికి పనిచేయటం అతనికిష్టం లేదు. 37 సంవత్సరాల వయసులో కొత్తగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఖర్చులన్నిటికీ భార్య పైన ఆధారపడుతున్న మధు డిప్రెషన్కి లోనయ్యాడు. ఈ సమయంలోనే ప్రియకి ప్రమోషన్ వచ్చి జీతం పెరిగింది. ఈ కారణం వల్ల మధుకి ఉక్రోషం. తనని తాను తక్కువ చేసుకుని ప్రియతో పోల్చుకోవటం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువైంది. ప్రియా చేసే ప్రతి పని, ప్రతి మాటని భూతద్దంలో చూడటం ఎక్కువైంది. చిచి, ఈ సాఫ్ట్వేర్ రంగానికి బదులు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తా ఉద్యోగంలో చేరినా ఈ ఒడిదుడుకులు లేకుండా 60 ఏళ్ల దాకా నిశ్చింతగా ఉద్యోగం చేసుకునేవాణ్ణి అనుకుంటాడు. ప్రస్తుతం అతనికి ఉద్యోగ సమస్యతో పాటు అదనంగా అప్పులు, బ్యాంక్లో పెరిగిపోతున్న వడ్డీలు, చిట్ ఫండ్ కంపెనీల నోటీసులు ఊపిరి ఆడనివ్వటం లేదు. ఒక్క ప్రియా జీతంలో మాత్రమే ఇవన్నీ కట్టడం సాధ్యమవటం లేదు. అందువల్ల ప్రియా తన జీతంలో దాచుకుంటున్న మొత్తాన్ని డ్రా చేసి ఇవ్వమంటాడు. ఆ విషయంలోనే ఆ వాదోపవాదాలు. ఇంతకాలం విలాసంగా బ్రతికి ఇప్పుడు లోన్ కట్టలేక ఇల్లు అమ్ముకోవటం సాటి వారిలో అవమానకరం. ఈ పరిస్థితులే అతని ప్రవర్తనకు కారణం. మధులో వచ్చిన మానసిక మార్పుకి తోడు ప్రియకి పిల్లల ఆలనా పాలన, ఆయాలు సరిగా చూడకపోవటం, పెరిగిన ఉద్యోగ బాధ్యతలతో శారీరక మానసిక ఒత్తిడికి గురవుతూ సహనం కోల్పోతుంది. చిన్న విషయానికి కూడా అరుచుకుంటున్నారు. ప్రియకేమో అభద్రత, అనిశ్చితత. ఈ సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ సెక్యూరిటీ ఉండదు. తన ఉద్యోగం ఇప్పుడు బాగానే ఉన్నా నాకంటే మెరిట్, స్కిల్డ్ పర్సన్స్ దొరికితేనో, నాకంటే తక్కువ జీతానికి పనిచేసేవాళ్ళు దొరికితేనో నన్ను ఇంటికి పంపేస్తుంది కంపెనీ. అటువంటి పరిస్థితే వస్తే రోడ్డున పడకుండా తమని, పిల్లల్ని భవిష్యత్తులో ఆదుకుంటుందని తాను దాచుకున్న డబ్బు అప్పులు తీర్చడానికి ఇవ్వనని చెప్పేస్తోంది. రాత్రంతా ఎక్కడెక్కడో గడిపి తెల్లవారుజామున 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు తాళం వేసింది. తన దగ్గరున్న కీతో తాళం తీసి లోపలికి వెళ్లేసరికి ఇల్లంతా బోసిగా, నిశ్శబ్దంగా అనిపించింది మధుకి. వెంటనే రోషం వచ్చింది. పోతే పోని, సంపాదిస్తున్నానన్న అహంకారంతో తన చుట్టే తిరుగుతాను అనుకుంటుందేమో. అది జన్మలో జరగని పని. నా తిప్పలేవో నేను పడతాను. ఆలోచిస్తూనే సోఫాలో పడి నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చేసరికి 8 గంటలైంది. వెంటనే బ్రష్ చేసుకుని కాఫీ తాగి తయారైపోయాక విసుగ్గా అనిపించి తల్లిదండ్రులుండే ఊరికి ప్రయాణమై వెళ్లాడు.
హఠాత్తుగా వచ్చిన కొడుకుని చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. కుశల ప్రశ్నలకు కూడా పరధ్యానంగా జవాబులు చెప్తున్న కొడుకు వాలకంలో తేడా గమనించారు. కోడలు పిల్లల్ని తీసుకుని రాలేదేమని అడిగితే 4 రోజులు పుట్టింటికి వెళ్ళిందని చెప్పాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోయాడు. లేచాక కాఫీ ఇచ్చింది తల్లి. మధు కొత్త ఉద్యోగ ప్రయత్నాల గురించి అడిగి తెలుసుకున్నాడు తండ్రి. పరిస్థితులన్నీ వివరించి చివరికి ప్రియ తన సేవింగ్స్ ఇవ్వనన్న విషయంతో సహా అన్నీ చెప్పేశాడు మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి. మీ ఆవిడ గురించే చెప్పుకోవాలి. మేము తన సంపాదన ఏనాడన్నా అడిగామా? కానీ పెంచి చదివించిన తల్లిదండ్రులం. నీ చెల్లెలు పెళ్లికి నిన్ను 2 లక్షలు అడిగామని ఎన్ని మాటలంది. మమ్మల్ని తాహతకు మించి ఖర్చులెందుకని నిలదీసింది. మరి తనెందుకు చేయించిందో ఈ అప్పులన్నీ? తన డబ్బు తనకే అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఒక్కర్తే ఉట్టి కట్టుకుని ఊరేగబోయిందా? అబ్బబ్బా, ఊరుకోవే. సమయం సందర్భం లేకుండా ఏమిటా దిప్పి పొడుపులు? భార్యని కసిరాడు తండ్రి. కోడలు చెప్పింది కూడా ఆలోచించాల్సిన విషయమేరా. కోడలు ఉద్యోగం ఉన్నా కొద్దో గొప్ప అయినా బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే నీకు ఉద్యోగం వచ్చేదాకా అనుకోకుండా వచ్చే ఖర్చులు తట్టుకోవాలన్నా పిల్లల కోసమైనా డబ్బు అలా ఉంచాలి. ఉద్యోగంలో నీకొచ్చిన పరిస్థితే ఆ అమ్మాయికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు. మనక వేరే ఆస్తులు ఆదాయాలు లేవు. ఆ డబ్బు అలాగే ఉండనివ్వు. మరెలా? ఏదో రకంగా ఈ గండం నుండి బయటపడాలిగా. బ్యాంక్లో నుండుగా ఇల్లు అమ్మేయాలన్నా వీలు కాదుగా. మీ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాల్లా రిటైర్ అయ్యేదాకా చేసుకోవచ్చిన గ్యారెంటీ లేనప్పుడు డబ్బు పోగయ్యాక కొనుక్కుంటే పోయేది. తొందరపడ్డారేమో అనిపిస్తోంది. సరే, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు బయటపడే మార్గం చెప్పాలి కాని ఇవన్నీ ఇప్పుడెందుకు? మధు తల్లి కూరకి చిక్కుడుకాయలు ఒలుచుకోవటానికి తెచ్చుకొని కూర్చుంటూ అన్నది. మార్గం నేనేం చెప్పనే. నా దగ్గర ఏముంది వాడికి సాయం చేయటానికి? నీకు తెలియందేముంది? చాలని జీతంతో పొదుపుగా సంసారం నడుపుకొచ్చాము. మా నాన్నిచ్చిన 2 ఎకరాలు పిల్లల చదువులు పెళ్లిళ్ళకి ఖర్చులకి అమ్మేశాము. 63 సంవత్సరాల వయసులో నాకు పింఛన్ డబ్బులు, ఈ చిన్న ఇల్లు తప్ప ఆదాయం ఏముంది? కావాలంటే ఇల్లు తాకట్టు పెట్టి వచ్చిందేదో ఇస్తాను. కాని తీర్చే మార్గం ఉండాలిగా. పూర్తిగా అమ్మేస్తే మనము పెద్దవాళ్ళం అవుతున్నాము. మా అమ్మా నాన్న పూర్తిగా లేవలేని పరిస్థితే వస్తే వాళ్ళు మన దగ్గరకు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఆ వయసులో ఉన్న వాళ్లతో అద్దె ఇళ్లలో ఏముంటామో? పరధ్యానంగా ఆలోచిస్తున్న మధు తండ్రి చివరి మాటలు విన్నాడు. అబ్బే, అలా చెయ్యొద్దు నాన్న. నేనిక్కడికి వచ్చింది డబ్బు సాయం కోసం కాదు. మనసంతా ఏదో చికాకుగా ఉండి మార్పు కోసం వచ్చానంతే. నా తిప్పలు నేను పడతాను. మీరేం వర్రీ అవ్వద్దు ఈ విషయంలో. అనవసరంగా అన్నీ చెప్పి మీకు మనశ్శాంతి లేకుండా చేశాను. ఏదో ఒక మార్గం దొరక్కపోదు. ఇక ఈ విషయం వదిలేయండి అన్నాడు మధు. అతనికప్పుడు తన పరిస్థితి చిన్నప్పుడు తాతయ్య చెప్తుండే పద్యం తమ తమ నెలవులు తప్పినా అలా అనిపించింది. ఎలా ఉన్నారో తాతయ్య నాన్నమ్మ, చూసి చాలా కాలమైంది. ఈ ఉద్యోగం పెళ్లి తర్వాత తాతయ్య దగ్గర గడిపింది తక్కువే. చిన్నప్పటి నుండి మధుకి తాతయ్య దగ్గర చనువెక్కువే. తండ్రి ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉన్నా సెలవులొచ్చిన వెంటనే తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయేవాడు. మరో 4 రోజులున్న తర్వాత తాతయ్యను చూసొస్తానని బయలుదేరాడు. ప్రయాణంలో అంతా భార్యాపిల్లల ఆలోచనలే మధుకి. ఇంటి నుండి వచ్చేసి వారం దాటింది. ప్రియ నుండి ఫోన్ లేదు. పుట్టింట్లో ఏమని చెప్పిందో. అప్పుడప్పుడు అలా ఎల్లి ఉండటం అలవాటే కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నలకి ఏ అనుమానం వచ్చి ఉండదు. తనకన్నా మొండివాణ్ణి నేను అనుకొని పంతంగా అతను ఫోన్ చేయలేదు. కాని తరచుగా పిల్లలు గుర్తొస్తున్నారు. ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న మధుకి 7.5 వయసున్న పిల్లలు బాగా అలవాటయ్యారు. ఎలా ఉన్నారో అనుకున్నాడు. 3 గంటల జర్నీ తర్వాత తాతగారింటికి చేరుకున్నాడు. వెళ్లేసరికి తాతయ్య భోజనానికి కూర్చోబోతున్నారు. చాలా కాలం తర్వాత వచ్చిన మనవణ్ణి చూసి తాత నాయనమ్మ చాలా సంతోషించారు. భార్యా పిల్లల్ని తీసుకురానందుకు సున్నితంగా కోపగించుకున్నారు. కుశల ప్రశ్నలయ్యాక స్నానం చేసి తాతయ్యతో కలిసి భోజనం చేశాడు. చాలా కాలానికి నాయనమ్మ చేతివంట ఆవిడే దగ్గర కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తే తృప్తిగా తిన్నాడు. తాతయ్యకి 85 ఏళ్లు, నాయనమ్మకి 80 ఏళ్లు. ఆ వయసులో కూడా నాయనమ్మ చలాకీగా ఇంటి పనులు చేసుకుంటుంది.
తాతయ్య కొడుకులిద్దరికీ తనకున్న 5 ఎకరాల్లో చెరువు 2 ఎకరాలు ఇచ్చి ఎకరం తన పేరు మీదే ఉంచుకొని ఆ ఆదాయంతో పింఛను డబ్బులతోనూ ఇద్దరూ హాయిగా బ్రతికిస్తున్నారు. ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు లేవు. ఎకరం పొలంలో సొంత వ్యవసాయం. ఈ వయసులో కూడా కొడుకుల దగ్గరకు వెళ్ళక పుట్టి పెరిగిన ఊర్లోనే ఉంటున్నారు. మార్చి నెలకే ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి. ఏసీ అలవాటైన మధు భరించలేకపోతున్నాడు. భోజనానంతరం పట్టమంచం తీసుకెళ్లి ఇంటి ముందున్న మామిడి చెట్టు కింద వేశాడు. తాతయ్య నాయనమ్మ ఎలా భరిస్తున్నారో ఇంత పెద్ద వయసులో ఈ ఎండలు. అన్ని లక్షలు సంపాదించాను, వీళ్ళకి ఏసీ కొనిపెట్టాలన్న ఆలోచనే రాలేదు నాకు. ఎంతమందికో ప్రెస్టీజ్ కోసం ఖరీదైన గిఫ్టులు ఇచ్చాము. వీళ్లకి అమ్మా నాన్నలకు అవసరమైన సౌకర్యాల గురించి ఆలోచనే రానందుకు నొచ్చుకున్నాడు తాను. ఈ గండం గడిచి కాస్త కుదుట పడ్డాక కొనివ్వాలి అనుకున్నాడు. చెట్టు కింద వేసిన మంచం మీద కూర్చొని కబుర్లలో పడిపోయారు తాత మనవళ్ళు. ఏరా, ఈ వయసుకి అలా ఓబోళ్ళు పొట్టా పెంచేశావు? అసలు వయసు కన్నా 10 ఏళ్లు పెద్దవాడుగా కనిపిస్తున్నావు. ఆరోగ్యానికి మంచిది కాదురా, జాగ్రత్తలు తీసుకో. శారీరక శ్రమ ఉండాలి మనిషికి. మా ఉద్యోగాలు అటువంటివి తాతయ్య. నైట్ షిఫ్ట్లు, రాత్రి నిద్ర ఉండదు, వేళాపాలలేని తిండి నిద్ర, కూర్చున్న కుర్చీలోంచి కదలకుండా చేసే ఉద్యోగాలు. ఫ్యాట్ పెరిగిపోతోంది మరి. వాకింగ్లు, జిమ్కెళ్ళటం లాంటి వాటికి టైం ఉండదు. అప్పటికి డైట్ కంట్రోల్ చేస్తున్నాను, అయినా ఈ బాడీ ఇలా పెరిగిపోతుంది. అలా అని ఊరుకుంటే ఎలా? శని ఆదివారాలు సెలవంటారుగా, అప్పుడైనా వ్యాయామమో నడవటమో చెయ్యి. ఆ ఊర్లో వచ్చిన మార్పులు, మధు మర్చిపోయిన బంధువుల గురించి, తన చిన్ననాటి విషయాలు ఏవేవో కబుర్లు చోటు చేసుకున్నాయి వాళ్ల మధ్య. అది సరేగాని, ఆ మధ్య మీ నాన్న ఫోన్ చేసినప్పుడు నీకు ప్రస్తుతం ఉద్యోగం లేదని, పనిచేస్తున్న కంపెనీ నుండి బయటకొచ్చేసి 10 నెలలైందని, మళ్లీ వేరే కంపెనీలో ప్రయత్నాలు చేస్తున్నావని చెప్పాడు. అదేమిట్రా, రిటైర్ అయ్యేదాకా ఉద్యోగంలో ఉంచరా మిమ్మల్ని? ఏమిటో నాకేమీ అర్థం కాలేదు. కొత్త ఉద్యోగం ఏదైనా దొరికిందా మరి? అబ్బా, తాతయ్యకు కూడా తెలిసిపోయిందా? నాన్న దగ్గర యథాలాపంగా నా ఇబ్బందులన్నీ చెప్పాక ఆయన యాక్షన్ చూసి పొరపాటును చెప్పాను అనుకుని తాతయ్యకి చెప్పకూడదు అనుకుంటే తాతయ్యకి ఇప్పటికీ తెలిసిపోయింది. దాచి ప్రయోజనం లేదనుకుని అదే ప్రయత్నంలో ఉన్నాను తాతయ్య అని చెప్పాడు. తాతయ్య దగ్గరికొచ్చి 15 రోజులు దాటింది. ఒకరోజు తండ్రి నుండి ఫోను. మీ మామగారు ఫోన్ చేశారా? అమ్మాయి అల్లుడి మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. 1 నెల రోజులు కావచ్చింది పుట్టింటికొచ్చి. ఒక్కసారి కూడా అల్లుడిగారు రాలేదు. అమ్మాయిని అడిగితే మాట్లాడదు. ఒకసారి పొమ్మన్నాక నాకేం గతిలేదా? నేనక్కడికి వెళ్ళను. నేను పిల్లలు కావాలనుకుంటే అతనే రావచ్చుగా, కనీసం ఫోనైనా చేయలేదు అంటుంది. అసలేం జరిగిందో మీకేమైనా తెలుసా? ఇంటికెళ్తే తాళం వేసింది. అల్లుడుగారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు అన్నారు. అంత వివరంగా నాకు తెలియదండి, పుట్టింటికి వెళ్ళిందని చెప్పాడు అన్నాను. అసలేమైందిరా? డబ్బుల దగ్గర గొడవపడి కాపురాలు పాడు చేసుకుంటారా ఎవరైనా? చదువుకున్నారు, ఆ మాత్రం విచక్షణ సంయమనం లేకపోతే ఎలారా? నువ్వు ఫోన్ చేసి కోడలతోనూ మీ మామగారితోని మాట్లాడు అని కేకలేశారు. తర్వాత ఈ విషయాలన్నీ తాతయ్యతో కూడా చర్చించారు మధు తండ్రి ఫోన్లోనే. వాళ్ల మాట కాదనలేక ప్రియకి ఫోన్ చేశాడు. పొడిపొడిగా పిల్లలు ఎలా ఉన్నారని అడిగి ఫోన్ పెట్టేశాడు. ప్రియ కూడా బాగానే ఉన్నారని ముక్తసరిగా మాట్లాడింది. తాతయ్యకు సీన్ అర్థమైంది. ఉద్యోగం వచ్చాక ఇన్ని రోజులు ఎప్పుడూ ఇక్కడ గడపలేదు. అప్పుడే అనుమానం వచ్చింది, ఏదో జరిగిందని. వాడే చెబుతాడని ఊరుకున్నారు. ఒకరోజు తీరుబాటుగా ఉన్నప్పుడు మధుని అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నారు. మధులాగే చాలా మందికి ఉద్యోగాలు పోయినాయట. కొద్దిమంది వేరే కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకున్నా మిగిలిన వాళ్ళందరిది ఇదే పరిస్థితి అని చెప్పాడు మధు. అదేమిట్రా, మీరంతా కలిసి కంపెనీ మేనేజ్మెంట్ని నిలదీసి అడగరా? వాళ్లకైనా ఇలా ఏదో ఒక వంకతో ఉద్యోగాలు తీసేస్తే ఏమవుతారని ఆలోచించరా? వాళ్లు పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసుకున్న వాళ్లేగా మీరంతా. ఇంకా ఏవైనా కొత్త కొత్త నాలెడ్జ్ కావాలనుకుంటే కంపెనీ వాళ్లే శిక్షణ ఇప్పించుకోవచ్చుగా. కంపెనీ మేనేజ్మెంట్ అవన్నీ ఎందుకు ఆలోచిస్తుంది తాతయ్య? మమ్మల్ని పంపేసి వాళ్ళకి కావలసిన టెక్నికల్ అప్డేటెడ్ నాలెడ్జ్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటుంది.
వాళ్ళకి లాభాలు కావాలి అంతే. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఈ ఉద్యోగాల్లో భద్రత ఉండదని మీ అందరికీ తెలుసు అంటున్నావు. అప్పులు చేసి ఆస్తులు, అది కూడా పెట్టిన పెట్టుబడి మీద ఆదాయం రాని ఆస్తుల కోసం అంతంత అప్పులు ఎందుకు చేసినట్టు? అదే పెట్టుబడితో నువ్వు వ్యవసాయ భూములు కొని కౌలుకిచ్చినా సంవత్సరానికి ఎంతో కొంత ఆదాయం వచ్చేది. భూముల విలువ పెరిగేదే కాని తగ్గేది కాదు. అయినా నీ చిన్న కుటుంబానికి 60 లక్షల ఖరీదు చేసే ఇల్లు, ఇద్దరికీ చెరో మోటార్ సైకిలు, పిల్లలతో కలిసి వెళ్ళటానికి కారు, ఇన్ని అవసరమట్రా? సరే కొన్నారు. ఇద్దరూ ఆలోచించి పరిష్కరించుకోవాలి గాని డబ్బు చేతినిండా ఉన్నప్పుడు పొంగిపోవటం, లేనప్పుడు కృంగిపోవటం, ఎడముఖం పెడముఖంగా ఉండి ఏం సాధిస్తారా మీ ఇద్దరు? మీ మధ్య పిల్లలు నలిగిపోవటం తప్పు. ఇలా జరుగుతుందనుకోలేదు తాతయ్య. మా తోటి వాళ్ళని చూసి ప్రెస్టేజ్ కోసం మేము కొన్నాము. సరే కాని అయిందేదో అయింది. నువ్వు ఫోన్లో నీ భార్యతో మాట్లాడుతూ ఉండు. ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చెయ్యి. అప్పులు తీర్చే మార్గం నేను ఆలోచిస్తాను అని చెప్పారు. నాయనమ్మ ప్రియా తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. మొగుడు పెళ్ళాలు కాస్త అరుచుకుంటే పుట్టింటికి వెళ్ళిపోవటమేనా? ఆడపిల్లకి అంత తొందరపాటు పనికిరాదు. సంపాదిస్తున్నామన్న అహంకారమా? పెద్దవాళ్ళం మనం కల్పించుకొని సరిచేయకపోతే పరిస్థితి ఇలానే కొనసాగి విభేదాలు పెరిగి పెద్దవై ఈ కాలం పిల్లలు విడాకుల దాకా వెళ్తారు. నువ్వు ఆ పిల్లకి నచ్చజెప్పి మనసు మార్చు. 10 రోజుల్లో ఉగాది పండుగ వస్తోందిగా, తల్లి పిల్లల్ని ఇక్కడికి పంపండి అని చెప్పింది. ప్రియా మధుల మధ్య పొడి పొడి మాటలతో ఫోన్లు కొనసాగుతున్నాయి. తాతయ్య తన పేరున ఉన్న ఎకరం పొలం తాకట్టు పెట్టి ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఒక రోజున ఉరుముకోని పిడుగులా మామగారి నుండి ఫోను. యాన్యువల్ అప్రిసియేషన్లో ప్రియకి లీస్ట్ గ్రేడ్ ఇచ్చి జీతం సగానికి సగం తగ్గించారట. మేనేజ్మెంట్ని ఇదే న్యాయం అని ప్రశ్నించినా ఏమీ ఉపయోగం లేకపోగా ఇష్టం లేకపోతే రిజైన్ చేయమన్న జవాబుకి ఒళ్ళు మండి ఉద్యోగానికి రిజైన్ చేసిందట. తను ఎంతో హార్డ్ వర్క్ చేసినప్పటికీ గుర్తించకపోగా అవమానించినట్లు ఫీల్ అవుతోందని, చీటికి మాటికి ఆవేశపడిపోతూ ఏడుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి నుండి బయటపడటానికేమో ప్రియని బలవంతంగా ఒప్పించి పిల్లలతో సహా తాతగారింటికి పంపారు. వస్తూనే వాళ్ళ మధ్య ఉన్న పంతాలు పట్టింపులు మర్చిపోయి మధుతో తన బాధంతా వెళ్లబోసుకుంది. కొత్తగా వచ్చిన కష్టం వారిద్దరినీ కలిసిపోయి చర్చించుకునేటట్లుగా చేసింది. 2 రోజుల్లో ఉగాది. పొలం తాకట్టు పెట్టి 5 లక్షలు తెచ్చి మధుకి ఇస్తూ, నా శక్తి మేరకిచ్చాను, కొంతవరకైనా అప్పు తీర్చమని చెప్పారు. మధు ప్రియా వద్దని ఎంత వారించినా వినలేదు ఆయన. అయిన వాళ్లు అవసరానికి ఆదుకోకపోతే ఎలారా? ఈ డబ్బు గురించేగా మీ ఇద్దరి మధ్య గొడవలొస్తున్నది. ఏమమ్మా, నీ డబ్బు నీకు, వాడి డబ్బు వాడికి అనుకుంటూ లెక్కలు వేస్తే సంసారం ఎలా సాగుతుంది? స్థాయికి నుంచి అప్పులు చేసేటప్పుడు మీ ఇద్దరూ ఆలోచించలేదు. తీర్చాల్సి వచ్చినప్పుడు మాత్రం నీది నాది అనుకుంటున్నారు. మనుషులు, కుటుంబ సంబంధాలు ముఖ్యంగాని డబ్బే జీవిత ధ్యేయంగా ఉండకూడదు. ఇప్పుడు నీ డబ్బు ఖర్చు పెడితే మాత్రం మళ్ళీ వాడికి ఉద్యోగం రాదా? సంపాదించడా? సారీ తాతగారు, నేను పిల్లల గురించి ఆలోచించాను, అందుకే ఇవ్వనన్నాను. అయితే మాత్రం మళ్ళీ సంపాదించుకోలేకపోతారా? డబ్బు కోసం మనిషిని దూరం చేసుకుంటారా ఎవరైనా? మధు ప్రియా కలిసి తాతయ్య ఇచ్చినది ప్రియా సేవింగ్స్ కలిపి అప్పులు తీర్చేసి ఇల్లమ్మేసి తాతయ్య పొలం తాకట్టు విడిపించాలని, మిగిలిన డబ్బు ఉద్యోగాలు వచ్చేదాకా వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. నాయనమ్మ ఉగాది పండుగ సందడిగా జరిపారు. మనవడు మునిమనవలతో పండుగ భోజనాలయ్యాక పడక్కుర్చీలో నడుం వాల్చి, మీకో సలహా చెప్తాన్రా, ఆలోచించండి ఎలా ఉంటుందో. మీలాగానే వేల మందిని ఉద్యోగాల నుండి తీసేశారని చెప్పారు కదా మీరు. మీరంతా వేరే కంపెనీలో ఉద్యోగాలు వెతుక్కునే బదులు మీలాంటి తెలివి, ప్రతిభ, అనుభవం ఉన్నవాళ్లందరూ కలిసి ఉద్యోగులే భాగస్వాములుగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవచ్చుగా. పెట్టుబడి తలా కాస్తా వేసుకోండి, ఉద్యోగులుగా జీతాలు తీసుకోండి, లాభాలు పంచుకోండి. మీ తెలివి, ప్రతిభ నచ్చి ఉద్యోగాలిచ్చి మీ ప్రతిభ ఉపయోగించుకొని లాభాలు సంపాదించి మిమ్మల్ని కొత్త నీరు వచ్చి పాత నీటిని నెట్టేసినట్టు ఏదో కారణంగా బయటికి పంపేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీల యజమానులకు అనుభవజ్ఞులైన మీ విలువ తెలిసేటట్లుగా చేయండి. ఎలా ఉంది నా సలహా? అదంతా కష్టమంటారా?
ఆగారు తాతయ్య. ఎక్సలెంట్ ఐడియా. మా ఫ్రెండ్స్ అందరినీ కనెక్ట్ అవుతాను. ఈ విషయం చర్చిస్తాము. ఇందులో ఉండే రిస్క్ దృష్ట్యా ఎంతమంది ముందుకొస్తారో చూద్దాం తాతయ్య అన్నాడు మధు. ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, తనలాగే వివిధ కంపెనీల నుండి బయటకొచ్చేసిన వారిని, ఇలా చాలా మందిని కలిసి చర్చించాడు. ఈ ఆలోచన చాలా మందికి నచ్చింది. 6 నెలల్లో ఉద్యోగుల యజమానులుగా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఓన్ కన్సల్టెన్సీ సర్వీస్. ప్రెస్టీజ్ కోసం కష్టపడి పనిచేసి క్లయింట్స్ని ఆకర్షించి మంచి మంచి ప్రాజెక్ట్స్ సంపాదిస్తున్నారు అందరూ. క్రమంగా మంచి రెప్యూటెడ్ కంపెనీగా గుర్తింపొచ్చింది. గవర్నమెంట్ నుండి కూడా ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రియా మధులతో పాటు అందులోని పనిచేసే అందరూ నిశ్చింతగా కంపెనీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.